ప్రసిద్ధ వాగ్గేయకారుడు మరో తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ పాదం మీద పుట్టుమచ్చ, అందమైన పుట్టుమచ్చ, తెలంగాణ పాటకి అందమైన కవిత్వాన్ని కూడా జోడించి నలుదిశలా మార్మోగింపజేస్తున్న గోరటి వెంకన్నని పాట పాడి తన అనుభవాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. హలో 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 చాలా పాట వెనుక పాట నేపథ్యం మాట మాట్లాడేది మంది మాట్లాడుతుంటే మనమే మాట్లాడతాం, వెనకనే మాట్లాడుతారు. ముందల అద్భుతమైన భావుకత్వం ఉన్నా, ఎందుకంటే అగ్రరాజ్యంలో అత్యంత ప్రతిభావంతమైన స్థానంలో ఉన్న మీకు కవిత్వంలో ఒక భాగమైన గేయాన్ని పరిచయం చేయడం, అది చాలా సాహిత్య సదస్సులో లిమిటెడ్ సదస్సు అయితే బాగుంటుంది. కానీ ఇంతమందిలో ఎక్కువ మాట్లాడకుండా పాట పాడటం అవసరం, ఎందుకంటే అది ఏదో పాడతాను. వేదిక పైన సభా సంప్రదాయంగా చెప్పాలంటే చాలా జయదేవ్ గారు మౌనంగా ఉంటాడని అసాధ్యుడు. ఆయన సాహిత్య తెలిసినవాడు, అధ్యయ సాహిత్యాన్ని సీరియస్ చదివినవాడు, మంచి గొప్ప అంతర్జాతీయ కవి, ప్రసిద్ధ విమర్శకులు, తెలుగు సాహిత్యం కాదు ప్రపంచ సాహిత్యాన్ని అవపోసన పట్టి ఒక దిశానిర్దేశం చేయగలిగిన స్థాయి ఉన్న అతిమతి తెలుగు ప్రముఖుల్లో ఉన్న అఫ్సర్ గారు, ప్రపంచమంతా విశ్వమంతా తిరిగి కవిత్వాన్ని తాత్వికతను జోడించి పాడుతున్న లోక కవి అని చెప్పినారు. కానీ గొప్ప అతను నన్ను మహాకవిని, నేను అతని మహాకవి అంటాను. అందేనా మా అన్నయ్య. తర్వాత అద్భుతమైన సినిమా రంగంలో ఆత్రేయ తర్వాత ఆ స్థాయిలో లలితంగా రాయగలిగిన బోసు గారు. ఇక పాటకు వస్తాను, ఎందుకంటే మామిల్లు చిగురేసి మారాకు దొడిగే, అక్కడి నుంచి ఇట్లా పోదాం, ఎందుకంటే ముందే కవిత్వంలోకి మామిల్లు చిగురేసి మారాకు దొడిగే అడిగినరు. వసంతం వస్తుంది కదా, తెలుగు వాళ్ళందరికి ఉగాది కదంటే, అవును తెలుగు వాళ్ళందరికి ఉగాది. మన యాసలల్లా తేడా ఉన్న భాష ఒక్కటే, రెండు ముక్కలైన తెలుగు జాతి బిడ్డలొక్కటే. అందుకని మామిడి చెట్టు మనకు మంగళప్రదమైంది. మరి అక్కడి నుంచి మొదలు పెడతాం. వసంతంలో ఉగాదిలో మామిళ్ళు చిగురేసి మారాకు దొడిగే, మంచు తెమ్మెరగరిగి శిశిరమెనుకకు జరిగే, కాడకు మూడేసి కాయ పిందెల చూడం, తను వంచి పాలిచ్చే తల్లుల చందము, కొమ్మలన్నీ వంగి అమ్మ ప్రేమను సాటే, రావే వసంతమా. ఎందుకు రావాలి వసంతం అంటే, పాటకు వసంతానికి సంబంధం ఉంది. కోయిల ఎప్పుడు పడితే అప్పుడు కూయదు, పాటగాడు కుడితే ఎప్పుడు పడితే అప్పుడు రాయడు, రాయాలని కూర్చుంటే కాదు. అందుకనే మనుమధుని విరిశరము గురిదప్పి మోదుగుల, తను వెళ్ళనాటుకొని తాపమై విరిసెను, అనువనువు వలకెంపులరించే మోదుగుల, పైవాలిన పదుల పిట్టెల గుంపు, యక్షులో దేవతలో గాన గంధర్వులో పరకాయ క్రియ చేత పక్షులై వాలిరో. అది పాట. చిరునవ్వు వర్ణములు సాంద్రత గంధములు పున్నాగ దృశన గన్నేరు పిల్జరులు ఆకుపచ్చన లేత వగర వాసన పూత గుబురు గుబురుల కాత గురివెందరలు పోత పరిమళపు భూమగ్గలు పల్లె పుక్కల సుక్కలు పూసిన మగలి పాదులోని రెక్కలై పాటలు ఉరివిప్పిన చోట, వాళ్ళు గమ్మున ఆకు చూడలేవు అంటే నేను మొత్తం పాట వాడితే కాదని టైం లేదని ఇట్లా చెప్తున్నాను. వాళ్ళు గమ్మన ఆకు చూడలే ఉగంగా సీమ సింతల పూత వీవెనల విజంగా వేప శాఖల కొసలు ధూపం హారతలివ్వ, సిక్కని అరితాల కొప్పెర ముసుగుతో చెక్కిళ్ళ నిగ్గుళ్ళ సిగ్గులలుకుతున్న పల్లె, సాళ్ళు దున్నిన ఎర్రని దిక్కుల సంధ్య పొద్దు వాళ్ళు దిగినప్పుడు, తేమగల్ల రేగడి నేలను ప్రేమతో మేఘముని మురినప్పుడు, పలుగురాళ్ళ ఆ ఇసుక మిట్టపై పండు వెన్నెల కొలువైనప్పుడు, పొంగినప్పుడు వాగులు వంకలు నింగి ఉయరను,
ప్రపంచం ఎంతున్నా సరే అట్లాంటి పల్లె, అట్లాంటి ఊరు. మనిషి అంటే పల్లె ఎందుకు ఇష్టం అంటే వీళ్ళ కూడా ఇష్టమే. అఫ్సరు గొప్ప వ్యాసం రాస్తే నేను అడిగినాను, ఒరిగడ్డి మోపు ఎద్దు బండి పెట్టుకొని అమెరికాలో కూడా కవిత్వం అదే ఆ గ్రామీణ వ్యవసాయ కవిత్వం రాయాలి. ఎందుకంటే తినేది అన్నం గనక. ఒడిపిల్లు గునియలు ఇలిసలు బరసాకు తుంగ ముస్తేలు తూటి కూర తాటి తేగలు దేవదారు లేతాకులు బొద్ది కూర ఈత అలసంద కందులు మినుములు వెబ్బలు రాగులు కొర్రలు శ్రీనాథుడు కాశీఖండంలో మాత్రం చెప్పిన 150 రకాల కూరలున్న గ్రామ నేపథ్యము. వీసే గాలి, మోసే నేల, పొంగే గంగ, పొద్దు నింగి 5 రూపము ఈ గూటి దీపమైన మనిషికి ప్రకృతి అనంత కాంతి పుంజములతో అలరించే నింగిరేడు రెంతరంబు వెలుగు పూలు నేలకు వెదసల్లు వాడు సగల తేరు చుట్టు భూమిని పగలు రాత్రి తిప్పేవాడు లేడి పరుగులత వేడి గుర్రములాడించేవాడు అతనేమో మంటే కొలిమి సాగరముతో చలిమి ఆ నింగి సాగరాల మధ్య బంధము జలచక్రమై ఉన్న చోట కవిత్వానికి పాటకు నేపథ్యంగా ఉన్న చోట వచ్చి ఆ ఊరు నుంచి ఇక్కడ రమ్మంటే చాలా పాటలు మీరున్న పల్లె కన్నీరు పాట, ననగన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ, తను వెళ్ళ తరగాని గనులున్న సీమ గిరులున్న సీమ. తెలుగు నేలనే ఏముంది రాయలసీమ అంటే, అంతకుముందు రాయలసీమ అంటే కచ్చలు కత్తులు వైభవాన్ని చెప్పమని అడిగినాడు. నేపథ్యం అంటే మోహన్ బాబు గారు పిలిచి రాస్తావు అన్నాడు. సార్ నేనేమో రాస్తాను, నీవు రాయగలిగితే రాయి అట్లా అంటున్నాను. సార్ పరిటాల రవి గారు నీవే రాయాలి, ఏం చేస్తావు నాకు తెలియదు అన్నాడు. కొలతలు తీసుకున్నాడు. కొలతలు ఎందుకంటే చెప్తా. ఆయన రాసిన తర్వాత సరే రాసేసి, వాన గాలికి సీమ తాన మాడినప్పుడు వజ్రాలు ఈ నేల ఒంటిపై దేలాడు పొరలు నిమృత పుష్య రాగాలు తొల్రు బంగారు గన్నులున్న పొంగని తల్లి హరిహర బుక్కారాయలడివి కేటాకెళ్తే కుందేళ్ళు కుక్కలా వెంటబడ్డాయంట పౌరుషాల పురిటి జీవగడ్డమ్మ పాపాలు గడిగేటి పాతాల గంగమ్మ అది గురువులు తపము నాచరించిన బిలము అటకేశ్వర శిఖరం అవని కైలాసం తనకు తానెలసిన శివలింగమమ్మో శ్రీశైలమమ్మ కలియుగంబున నరులు ఓర్వలేరని ఏమన్నల్ల రాయై వెలిసి ఎల్ల లోకములేలే వెంకటాచలము భూ వైకుంఠ స్థలము దర్శించి నా జన్మ ధన్యము. మొత్తం అందులో బ్రహ్మంగారి మఠం నుంచి ఉంటాయి. అది రాయలసీమ పాట మీకు కింద చెప్తున్నాం. రాయలసీమ రాసిన తర్వాత నారాయణమూర్తి గారిని ఉత్తరాంధ్ర పాట, అన్ని పాటలు కవిత్వం అంతా అవసరం లేదు, ఉత్తరాంధ్ర పాట రాయమన్నాడు. అదే ట్యూన్ ఉండాలన్నాడు. ఏం చేయాలని అర్థం కదా. అప్పుడప్పుడు రికార్డింగు వందే మాత్రానికి ఫోన్ చేసినాడు, మ్యూజిక్ కట్టే చికొట్టన్నాడు. ఏం ఉత్తరాంధ్ర తల్లి ఏం పిల్లడో ఎల్దమొస్తావా. అక్కడ మా వంగపండు ప్రసాద్ మహాకవి, అక్కడ కథకు ఆద్యుడైన రావి శాస్త్రి, కారామాస్తరు, ఇవాళ తెలుగు సాహిత్యానికి ఐకన్గా నిలబడుతున్న 3 కథారచయితలు, ఒక బండి నారాయణ స్వామి, ఒక అట్టాడు అప్పలనాయుడు, ఒక ఉత్తరాంధ్ర నుంచి ఇచ్చిన మిత్రుల సాహిత్యంతో అనుబంధం ఉన్నప్పుడు పసుడి స్త్రీల కొమ్మ బంగారు బొమ్మ ఆలమందల అరుపు పాడి పంటల మెరుపు పూల తేనేలులకు జీడి మామిడి పలుకు ఆలమందల అరుపు పాడి పంటల మెరుపు పూల తేనేలులకు జీడి మామిడి పలుకు సిరుగాలి మురిపాల అరకు లోయాకులకు బుర్రగుహల ఇంత ఇలపాల పుంత బుర్రగుహల వింత ఇలపాల పుంత దక్షిణాదిలోనే ఎత్తైన కొండ తరగని కనిజాల సిరుల పూదండ ఉత్తరాంధ్రమ్మ అరటి ఆకుల వన్నె చెరుకు తీపుల వెన్న సిగ్గులొలికే బుగ్గ సిగకొప్పులో ముగ్గ అద్దమూలే మెరిసే ఉద్దానమమ్మ ఏమందమమ్మ. అది నాగావళి వంశధార చంపావతి గోస్తని తాండవ పంప శారద నదుల పొంగేటి నవ్వుల గంగ ఆయమ్మ ఉత్తరాంధ్రమ్మ. మొత్తం 9 నిమిషాల పాట. ఇక ఇది రాసినాక మా వాళ్ళు అడిగినారు, అరే రాయలసీమ రాసినావు, తెలంగాణ రాసినావు, ఉత్తరాంధ్ర రాసినావు, తెలంగాణకు మాత్రం రాయవా. ఆ రాసే ముందు తెలంగాణకు వచ్చే ముందు నేను చెప్తాను. మరి ఊరు అంటున్నావు, ఊరు అట్లా ఉందా, ఏమైంది, ఊరికి ఏమైంది. నేను కూడా ఇవన్నీ కొని ఊరికి పోయినాను. పోయి చూస్తే ఊర్లో పట్టలేదు. కూసుంటే కూర కాడ
లేకుంటే సార కాడ, ఊకుంటే టీవీ కాడ, సోకుంటే దాపు యాడ, మొత్తం బోడగా ఏమీ లేదు. ఊరు కూడా మారిపోయింది. కనుక అక్కడి నుంచి వచ్చి వీళ్ళు అడిగినప్పుడు మరి ఉత్తరాంధ్ర రాసినవి రాయమంటే నేను అప్పుడు పూసిన పున్నం వెన్నెలమేనా తెలంగాణ వీణ వాసుగ చరితల వెలుగొందిన గత వైభవాల కోణ పదగతుల వాణి సరదతుల వేని ఉప్పొంగి మురిసె ఉల్లముల బాని తాళాల జోల దరువులయాల సంబూరమాడ సింగేడి మోదుగ పూల వసంత ఏల తంగడి పూల బంగారు నేల జమ్మి కొమ్మన పాల పిట్టల గంతులేసే జింక పరుగుల ఇడుపున జానపదంబులు ఇంపుగా ఊసిన కవనవనంబులు ఎగిసిపార ఎన్నెన్న ఏరు మురిసిగాడ బతుకమ్మ ఊరులు పుత్తుని పాదపు ముద్రల బండ మన పనిగిరికొండ ఆ పద్మనాయకుల దేవరకొండ మేటి రాచకొండ కొలను బాగా తీర్థంకర బాధ వర్ధమానముని తెలిపిన బోధ యాదగిరి నర సన్న మొక్కులు జానుపాడు సైదన్న సుక్కులు కలబడి నిలబడి కుడియలు మనబడి గడియలమును దించిన ధనములు వాడిగా వాడి సెలవిస్తున్న కలమును పడిపడి పరిగులు పెట్టిన జులుములు. థ్యాంక్ యూ. అట్లా చాలా పాటలు తెల్లారుతుంది. 3 ప్రాంతాలు చెప్పినాం కానీ 3 ప్రాంతాలను మించిన అసలు పాటలు పాడాలా. అది మళ్ళీ ఎవరికైనా సాహితీ మిత్రులకు ఇష్టం ఉంటే నిన్ననే జరిగింది ఆ సదస్సు. రాత్రికి వచ్చినాక అక్కడ సంచారం ఎంత బాగుంది. లేకపోతే అడుగుతాం మరి ఇవన్నీ రాసినగా మా అమెరికా మీద అన్నారు. మీ అమెరికా ఏమైంది సార్ బ్రహ్మాండంగా నూనె కింద నూనె పోతే ఎత్తవచ్చు నున్ననైన రోడ్లు రా. బాగుంది అమెరికా. నూనె పోతే ఎత్తవచ్చు నున్ననైన రోడ్లు రా. అద్దము లేకుండా ముఖము అండ్లనే చూడొచ్చురా. సోకులోలికే రంగులతో మేపులు సెట్లాకులు మామూలు లేదు. గేరు లేని కారులు. మీ అమెరికా అయిపోయింది ఎందుకంటే టైం ఉంటుంది. మీ అమెరికా మీద వాడనుకున్నాం కిందనా నాకు కింద అయితే మన ఊరు గట్టే ఉంది. మరి అమెరికాలో ఎన్నికలు వస్తున్నాయి కదా మన తానెట్లా ఉంటే ఎన్నికలు అన్నాడు. అంటే నేను ఒక పాట చెప్పిన అడిగినాను మా ఊర్లో. ఓటేడ నేనే స్థిరన్నా అన్న నా ఓటు దాని ఓటు నా పెళ్ళమే గుద్దే. ఏ రాష్ట్రములదో ఎవడు వంపెనో గాని అమ్మ తోడు విసిగి బలెకమ్మగున్నది. అయిపోయింది. ఆయకట్టు చైర్మన్ ఆదాయం ఎంతో కానీ రోజు బీరు దాపి బిర్యానీ తినబెట్టే మా కులపు లీడరే మచ్చికా చేసుకొని చీపు లిక్కరు నీపు చీపుకుంటాదని గేనివిటు మందని సింగలు మాల్టని 18 ఏళ్ళది మక్కిన మందని అమెరికా దోస్తాని తెచ్చి ఇచ్చిందంటే లేబులైతే జాని వాకరే ఉన్నది లోపలున్నదేమో తూలుపేట మాలు. తాగి ఊగి నేను సోలిపోతా ఉంటే ఎతుకపోయిందైతే యాదికున్నది కానీ యాడ గుద్దిందో నాకెరకలేకపాయే. ఇది కనుక ప్రజా ఉద్యమాలను పాట, ప్రజా ఉద్యమం, ప్రకృతి మధ్య చెట్లకు మాటలు నేర్పి లబ్ధిమానులకు యుద్ధం నేర్పి గడిల నుండి జై బోలో అమరవీరులకు జై బోలో. థ్యాంక్ యూ.